ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడి వరకు నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా. మీ ప్రేమకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ సత్యవాక్యాన్ని మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడి ఉండగా మీ దీనదాసుడనైన నన్ను మరుగు చేసి మీ యొక్క మాటలు, విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి నాకు సహాయాన్ని దయచేయండి. ప్రభువా, మీ పిల్లలకు మీ ఆత్మ సహాయంతో బోధిస్తూ ఉండగా వారు విని విడిచిపెట్టకుండా వాటిని గ్రహించి తమ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొని మీ సత్యమందు ప్రతిష్ఠ చేయబడుటకు సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ క్రిస్మస్ రాగానే, క్రిస్మస్ నెల ప్రారంభం కాగానే ప్రపంచమంతా కూడా ఒక విధమైన సంతోషాన్ని, ఒక విధమైన ఆనందాన్ని అనుభవిస్తుందన్న సంగతి మీ అందరికీ తెలియంది కాదు. ప్రపంచంలో అందరూ కూడా క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకుని లేదా క్రిస్మస్ నెలలో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంటారు. అందరికీ కూడా విషెస్ చెప్పుకుంటారు. డిసెంబర్ 1వ తారీఖు నుండి, అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి దాదాపుగా 31వ తారీఖు వరకు, డిసెంబర్ 1 నుండి దాదాపుగా 31 వరకు సంఘాల్లో కానీ లేదా విశ్వాసుల్లో కానీ లేకపోతే సేవకుల్లో కానీ ఖాళీ లేకుండా ఆ కోలాహలం అలా కనబడుతూనే ఉంటుంది. ఆ కోలాహలం ఈ సంఘం నుండి మరో సంఘానికి వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు, ఆ సంఘం నుంచి ఈ సంఘానికి అందరూ వస్తూ ఉంటారు. చక్కగా అందరూ కూడా ఈ నెలలో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఒకరి ఆనందంలో మరొకరు పాలిభాగం తీసుకుంటూ సంఘాలు కళకళలాడిపోతాయి. మామూలుగా కాదు. లైటింగ్ పెడతాం, క్యారల్స్ ఉంటాయి, ముఖ్యంగా డ్యాన్సులు ఉంటాయి, ఇంకా స్కిట్లు ఉంటాయి, చక్కటి భోజనాలు ఉంటాయి, అలంకరణ ఉంటుంది. ఇవేవి కాకుండా మనకు మళ్ళీ కొత్త బట్టలు ఉంటాయి, చక్కగా కొత్త కొత్త ఆర్నమెంట్స్ ఉంటాయి. కొంతమందికి అయితే సెంటిమెంట్లు ఉంటాయి. ప్రతి క్రిస్మస్కి ఏదో కొత్త వస్తువు ఇంట్లోకి రావాలట. ఒక ఆయన చెప్తున్నాడు, ప్రతి క్రిస్మస్కి ఏదో కొత్త వస్తువు రావాలట ఇంట్లోకి. అది ఆయన సెంటిమెంట్ ఎట. లాస్ట్ ఇయర్ కారు కొన్నాను బ్రదర్, అంతకు ముందేమో ఫ్రిడ్జ్ కొన్నాను బ్రదర్, అంతకు ముందేమో పెద్ద టీవీ కొన్నాను బ్రదర్, ఈ రేమో ఏదో కొంటాను బ్రదర్. అంటే క్రిస్మస్ వచ్చిందంటే కొనాలి, ఏదో ఒకటి కొనాలి. అది అంటే ఆయన లెక్కలో అదొక సెంటిమెంట్, అదొక ఆశీర్వాదంగా ఫీల్ అవుతాడనమాట ఆయన. అందుకని ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చిందంటే ఏదో ఒకటి కొంటాడట. అది వాళ్ళకి సెంటిమెంట్. ఇంకా సో ఇలా ఆ నెలలో మంచి ఆనందాన్ని, మంచి సంతోషాన్ని అనుభవించడానికి నెలలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ప్రియులరా, ఒక విషయం మీరు ఆలోచించండి. ఈ నెలలో ప్రభువులో ఆనందిస్తున్నారు, ఈ నెలలో ప్రభువును బట్టి ఆనందిస్తున్నారు, ఈ నెలలో ప్రభువును బట్టి సంతోషిస్తున్నారు, ఈ నెలలో ప్రభువును బట్టి ఉల్లసిస్తున్నారు, ఉత్సాహధ్వని చేస్తున్నారు. మంచిదే. కానీ ఆనందానికి డెఫినేషన్ ఏంటి? ఆనందానికి డెఫినేషన్ ఏంటి? ఆనందం అనేది ఎలా ఉంటుంది? ఆనందం అనేది ఇలాంటి కొలతలు కలిగి ఉంటుంది, లేదా ఈ విధమైన భావజాలంతో దాన్ని మనం వర్ణించవచ్చు, దీన్ని ఆనందం అని చెప్పొచ్చు అని అనడానికి లోకములో నుండి వేరైపోయిన క్రైస్తవులు. ఎక్కడి నుంచి వేరైపోయారు? మనం ఎక్కడి నుంచి వేరైపోయాం చెప్పండి అందరూ కూడా. మీరు లోకమునకు వేరై ఎక్కడికి వచ్చారు? క్రీస్తులోనికి. స్టార్టింగ్ స్టేజ్లోనే మూర్ఖులకు, ఈ తరము వారికి వేరై మీరు ఎక్కడికి రావాలన్నాడు? రక్షణలోనికి ప్రవేశించాలి, లేదా రక్షణలోనికి రావాలి. మనం స్టార్టింగ్లోనే లోకానికి వేరైపోయాం. లోకానికి వేరయ్యాము అంటే లోకం వెళ్ళే దారిలో నుండి
దేవుడు నడిపించే దారిలోనికి వచ్చామన్నది సత్యం. క్లియర్ కదా? అది క్లియరేనా? లోకం వెళ్ళే దారిలో నుండి, ఆ చీకటి మార్గంలో నుండి ఎక్కడికి వచ్చాం మనం? వెలుగులోనికి వచ్చాం. అది కూడా మనకి పేతురు గారి పత్రిక రాస్తూ చాలా క్లియర్గా చెప్పేశారు. ఆయన కూడా ఏమంటారంటే, మిమ్మును చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఒక ఆయన పిలిచాడు. ఆయనే అవర్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఒక ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచాడు. అలా పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఇది మనకి తెలిసినటువంటి బేసిక్ పాయింట్. ప్రతి క్రైస్తవుడికి బేసిక్ పాయింట్స్ తెలుసు, తెలియని వారు ఎవరు లేరు. రైట్. అయితే ఆనందం అనేది ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడేదే తప్ప మనంతట మనంగా సృష్టించుకుంటే వచ్చేసేది కాదు. ఇది క్లియర్. ఆనందం ఎలా అనుగ్రహింపబడుతుంది చెప్పండి? ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడాలి. అది నిజమైన ఆనందం. లోక సంబంధమైన ఆనందం అనుకోండి, మనం సృష్టించుకోవచ్చు. లోకం దగ్గరికి వెళితే ఆ లోక సంబంధమైన ఆనందం మనకు సొంతం అవుతుంది. ఉదాహరణకి కొన్ని విషయాలు మీకు చెప్తాను. లోకంలో ఉన్నవారు తమ ఆనందం కోసం, తమ సంతోషం కోసం చీకటి కార్యాలు చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళు దేన్ని వెతుక్కుంటారంటే ఆనందాన్ని వెతుక్కుంటారు. ఆ చీకటి కార్యాలు చేస్తున్నప్పుడు, లేదా చెడు కార్యాలు చేస్తున్నప్పుడు, ఆ నీతిమాలిన కార్యాలు చేస్తున్నప్పుడు వాటిని బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆనందిస్తూ ఉంటారు. వాటిలో తమ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది మీ అందరికీ తెలుసు. సమాజంలో జరుగుతున్న ప్రతి నీచ కార్యము, ప్రతి చీకటి కార్యం వెనక వాళ్ళ ఆనందం కొరకైన వెతుకులాట ఉంది. ఇది నిజం. వాళ్ళు తమ ఆనందాన్ని వెతుక్కోవడానికి లోకం వైపు చూస్తున్నారనేది సత్యం. వాళ్ళు తమ ఆనందం కోసం లోకాన్ని ఆశ్రయిస్తున్నారన్నది కూడా సత్యం. వారు ఏ క్రియలైనా చేయటానికి వెనకాడరిక వాళ్ళ ఆనందాన్ని నెరవేర్చుకోవడం కోసం. మరి సేమ్ డిటో మనం కూడా అలాంటి ఆనందమేనా? అలాంటి ఆనందాన్ని వెతుక్కుంటున్నావా? ఒకవేళ అలాంటి ఆనందాన్ని వెతుక్కుంటే ఎక్కడో దుష్టుడు మనల్ని దారి తప్పించాడని అర్థం. దాన్ని నువ్వు గుర్తించగలగాలి. నేను ఒక విషయం మీకు చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చాలామంది క్రమం తప్పకుండా జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తారు. ఈటీవీలో వస్తుంది కదా, క్రమం తప్పకుండా చూస్తారు. లేకపోతే యూట్యూబ్లో వస్తుంది, క్రమం తప్పకుండా చూస్తారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అనేవి ఉన్నాయి పేర్లు. మొత్తం మీద ఏ వారం కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు ఉన్నారు. స్థిరమైన నిజమైన విశ్వాసులు, చాలా బలమైన విశ్వాసులు ఉన్నారు జబర్దస్త్కి. క్రమం తప్పకుండా చూస్తారట. ఎందుకు క్రమం తప్పకుండా మీరు చూస్తారంటే, రిలీఫ్ కోసం బ్రదర్ అన్నాడు ఒక ఆయన. దేనికట రిలీఫ్? ఎలా వస్తుంది నీకు రిలీఫ్ అంటే, జస్ట్ నవ్వుకుంటాను బ్రదర్, కాసేపు చూసుకుని రిలాక్సేషన్ ఫీల్ అవుతాను. సో అందులో ఆనందం ఉంది. ఆ రిలాక్సేషన్ ఫీల్ అవుతూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే కాసేపు అలా హ్యాపీగా ఉంటుంది నాకు. సో ఆనందం కోసం నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ని ఆశ్రయిస్తాను. రైట్. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చేసాం. క్రైస్తవ్యంలోకి వచ్చేసిన తర్వాత క్రిస్మస్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. మనం కూడా పెట్టుకున్నప్పుడు వచ్చిన విశ్వాసులకి ఏమనిపించిందంటే, అవును పండగ కదా ఇది, అవును పండగలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, కరెక్టే ఉండాలి, ఏం చేద్దాం మరి, ఏం చేద్దామంటే వాళ్ళని రప్పిద్దామా, జబర్దస్త్లో యాక్ట్ చేసే యాక్టర్స్ని రప్పిద్దాం, బాగోదు. వాళ్ళని తీసుకొస్తే సభ్య సమాజం అంటే క్రైస్తవ సమాజం ముఖ్యంగా ఒప్పుకోకపోయినా ఒప్పుకోనట్టు ఉంటారు. కాబట్టి లోపల ఒకవేళ హ్యాపీగా ఫీల్ అయినా పైకి మాత్రం ఏం చేస్తారు, అభ్యంతరం చెప్తారు. కాబట్టి అలా వద్దు. మరి ఏం చేద్దాం అంటే, కొందరు ఒప్పుకున్నా కొందరు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వద్దు. సరే మరి ఏం చేద్దాం అంటే నాకేం అర్థం కావట్లేదు, ఏదో ఒకటి నువ్వే సలహా చెప్పాలి. పని చేద్దాం. ఏంటది? ఆ జబర్దస్త్ యాక్టర్స్ని మన సంఘంలో నుంచి బయటికి తీసుకొద్దాం. మన దగ్గర లేరా సకల కళా వల్లభులు?
మనం ఏమైనా తీసిపోయామా? మనం తక్కువ తిన్నామా? సో మన దగ్గర కూడా ఉన్నారు కదా నవరస నటన సార్వభౌములు, వాళ్ళని లేపుదాం. ఓ మంచి ఆలోచన, చాలా బాగుంది సహోదరుడా నీ ఆలోచన. రైట్, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేద్దాం? ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేద్దామంటే అందులో కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అంటే డైలాగులు ఎవరు రాస్తారు? మరి నువ్వు రాయి. స్క్రిప్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? నువ్వు ప్రిపేర్ చేయి. సో కామెడీ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? నాకు అర్థం కావట్లేదు. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి జబర్దస్త్ చూడు, దాన్నే పరిశుద్ధ జబర్దస్త్గా మార్చు. ఆ జబర్దస్త్ చూడు, తప్పలేదు. దాన్ని ఎలా మార్చాలి ఇప్పుడు నువ్వు? పరిశుద్ధ జబర్దస్త్గా మార్చు. ఆ పరిశుద్ధ జబర్దస్త్గా మార్చి ఇక్కడ స్క్రిప్ట్ తయారు చేయి. ఇక్కడ స్క్రిప్ట్ తయారు చేయి, నీట్గా తయారు చేయి. నీట్గా తయారు చేసి ప్రోగ్రాం మొత్తం ఎంటర్టైన్మెంట్, కింద ఉన్న వాళ్ళ పొట్టలు చెక్కలైపోవాలి. పక్క 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 నవ్వుతూనే ఉండాలి, నవ్వుతూనే ఉండాలి. వాక్యం చెప్పమంటారా అంటే షటప్, ముందు ఇది కంటిన్యూ చేయండి. వాక్యాలు ఎలాంటి వద్దు మనకి.